భాగ్యనగర్ 4వ లైన్లో ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ది ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు శాంక్షన్ చేసాం. ఎన్క్యాప్ నుంచి 2 కోట్లు పెట్టారు. 2 కోట్లు కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి దగ్గర మన పాలిటెక్నిక్ కాలేజ్ వరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రెడ్డి హాస్టల్ వరకు నెక్స్ట్ ఇంకా 2 కోట్ల బడ్జెట్ కావాల్సి వస్తుంది. దాన్ని కూడా పెట్టి ముందుకెళ్ళే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా మీకు ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఈ పార్ట్ వర్క్ ఏదైతే ఉందో 1.5 నెల 2 నెలల లోపల ఇది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే వరకు ఇది 1 వే పెడతారు. పని అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. కొంచెం అసౌకర్యంగా ఉన్నా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని దానికోసం అందరూ కూడా మన కోసం చేసే పని కాబట్టి అందరూ కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోడ్డు ఎప్పటి నుంచో ఉండే సమస్య కూడా దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గర 4.5 కోటికి ఎన్క్యాప్ నుంచి కొన్ని డ్రైనేజెస్ మెయిన్ ఇవన్నీ కూడా పిలిచాం. అవి కూడా తొందరలోనే మొదలు పెడుతున్నారు. అవి కూడా పూర్తి అయిపోతే నెక్స్ట్ మళ్ళీ రేపు బడ్జెట్లో వచ్చేదాన్ని బట్టి మళ్ళీ ఎక్కడెక్కడ మేజర్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మా ఉద్దేశం ఒకటే, ఉండే బడ్జెట్ లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు చేసిన పనుల వల్లే ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కోటి ఫేస్ మేనర్లో వచ్చేదాన్ని బట్టి మనకు అత్యవసరంగా ఏ అవసరం ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితులు చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఈరోజు వచ్చిన మా మేయర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ క్వాలిటీ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ కూడా కరెక్ట్గా చేయమని కూడా కాంట్రాక్టర్కి చెప్తాం. దాని పద్ధతిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 19వ డివిజన్, 20వ డివిజన్ 2 డివిజన్లు కలిసి వచ్చినట్లుగా మరి భాగ్యనగర్ 4వ లైన్లో ఈ రోజున మరి పెద్ద రోడ్డు అండి. అది దాదాపుగా 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎన్క్యాప్ ఫండ్స్ తోటి ఈరోజు మరి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అది స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ భాగ్యనగర్ 4వ లైన్లోనే మెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా ఉండేది. ఆ వాటర్ పైప్ లైన్ ఎప్పుడు కూడా లీకులు రావడము, తద్వారాగా రోడ్ని అంతా పగలగొట్టడము ప్రజలకైతే చాలా సంవత్సరాలుగా, దాదాపుగా మరి 20 సంవత్సరాలుగా అది పెద్ద ప్రాబ్లము. అయితే ఈ మధ్యనే దాన్ని కూడా ఒక 2 కోట్లు పెట్టి పైప్ లైన్ కూడా మనం రెక్టిఫై చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ దాదాపుగా 9 డివిజన్స్కి వెళ్తుందండి. కాబట్టి ఆ గతంలో ఈ 9 డివిజన్లు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాటర్ కోసము. అయితే ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసి 2 కోట్ల రూపాయలు అది కూడా మరి లాస్ట్ 2 నెలల క్రితం అయితే పూర్తిగా రెక్టిఫై అయింది. ఇప్పుడు అది అయిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు దృష్టికి మరి లోకల్ ప్రజానీకం అందరూ కూడా రావడము, దీనికి ప్రాబ్లం చెప్పడం మీద మంచి రోడ్డు, చాలా పెద్ద రోడ్డు అండి. మేమైతే జనరల్గా 10 రోడ్లు 10 అడుగులు 12 అడుగులు వేస్తాము. అయితే సార్ మా ఎమ్మెల్యే గారు అయితే 15 అడుగులు రోడ్డు వేయాలి, చుట్టూ కూడా డ్రైన్ వేయాలి. ఇది ఇక్కడ నుంచి రెడ్డి హాస్టల్ వరకు కూడా రావాలని అంటే దాదాపు 4 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతానికి 2 కోట్లు పెట్టి సగం వరకు రోడ్డు వేస్తాం. తర్వాత మిగతా సగం కూడా పూర్తి అయ్యే నాటికి మళ్ళీ ఇంకొక టెండర్ పిలుచుకొని పూర్తిగా కూడా రోడ్డు వేసి ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చేయడానికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తున్నందుకు మరి మా యొక్క కమిషనర్ గారికి, నగరపాలక సంస్థకు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు భాగ్యనగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళే మెయిన్ రోడ్డు అత్యంత రద్దీ గల రోడ్డు ఇది. మరి ఈరోజు గతంలో 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ వేస్తే అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మరి ఎన్క్యాప్ నిధుల నుంచి ఈ 2 కోట్ల రూపాయలు ఈ మెయిన్ రోడ్డు కేటాయించినందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వేసే రోడ్డు దాదాపు 750 మీటర్లు కృష్ణా మెమోరియల్ స్కూల్ వరకు వస్తుంది. మరి బ్యాలెన్స్ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి కూడా 2 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయమని చెప్పిన కమిషనర్ గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. ఇప్పుడు అది దాదాపు రెడ్డి హాస్టల్ వరకు కూడా వస్తే టోటల్గా ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన రద్దీ రోడ్డు కాబట్టి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.